సరే నిన్నే చూస్తా వాడేకు నిన్నే చూస్తున్నా చెప్పు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అసలు అంత డొల్లా లోపలేం లేదు డొల్లా. ఫైనల్లీ 4 గల్లలు ఇరిగిపోయినాయి. ఇరిగిపోయిన తర్వాత పైసలు అయితే ఇంత జమైనాయి. పైస ఉంటే కోటర్ వస్తుంది, పైస ఉంటే అమ్మాయే వస్తుంది. దేవుడే వస్తాడు, దేవుడే వస్తాడు. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరీక్ష టాక్స్. రోజు వీడియో చేసి ఈమె ఎందుకుందంటే ఈమెదే పైసలు కాబట్టి ఈమె ఉందన్నమాట. ఈమెకి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 4 years. ఈ జూలై అయిపోయింది కదా, సో 4 years అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఒక గల్ల అన్న 4 కలర్స్. ఎన్ని కలర్స్ అయితే ఎవ్రీ ఇయర్ ఒక గల్ల అనమాట. 1 year కాగా నేను బర్త్డే కాగా సరే నా సొల్రే ఎవ్రీ ఇయర్ ఒక గల్ల ఎవ్రీ ఇయర్ ఒక గల్ల నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను. అయితే ఎవ్రీ ఇయర్ బర్త్డే కాగానే గల్ల జరిపేసి పక్కన మన మంచం ఉంటుంది, మంచం కింద పెట్టేసాం అనమాట. దాదాపు 5 years చేద్దాం అనుకున్నాం. ఇప్పటికే చాలా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇక నేను చెప్తాను నేను మీకు ఎందుకు పలగొట్టాల్సి వస్తుందని చెప్పేసి మీకు లాస్ట్లో చెప్తాను నేను. ఎవ్రీ ఇయర్ ఒక గల్ల, 4 yearsకి 4 గల్లస్. ఇప్పుడు పలగొడదాం. పలగొట్టి ఎంత పైసలు వచ్చిస్తుందో మాకు తెలియదు. ఎన్ని వస్తాయి బట్టి ఇన్ని వస్తాయి చూద్దాం. ఇప్పుడు చలో గల్లలు ఆ మంచం కిందకి తీసేసిన మొత్తం తీసి ఇప్పుడు మనం ఇక చూడండి మొత్తం దుమ్ము దుమ్ము ఉంది. ఇక పైన పోలే పెట్టట్లే ఏడికి అందుకనా. చలో ఇప్పుడైతే మనము గల్లలన్నీ బిల్డింగ్ మీద తీసుకొని పోయి వలవడదాం. చూద్దాం. ఇక ఇక్కడ తీసుకుంటున్నా అంటే ఇది 1 అంటే ఫస్ట్ ఇయర్ది. ఇది ఫస్ట్. ఇక ఆల్రెడీ క్రాష్ తీసి పడిపోయినాయి చూడండి. సెకండ్ ఇయర్ది ఇది. ఇక ఇది 3rd అండ్ ఇది ఫ్రెష్. ఇది ఒక 8 months అనుకోండి. అన్నీ 500 notes ఉంటాయిరా, మొత్తం 500 notes. ఇది ఎట్లా జమ చేసాడు తెలుసా బ్రో? ఎవ్రీ మంత్ ఈమెకి నేను ఒక 1000 2000 అప్పుడు జాబ్ ఉండే కదా, జాబ్ ఉన్నప్పుడు 1000 2000 ఈమెకి శాలరీ పడగా నేను ఇచ్చేసాలన్నమాట. లేదనుకో ఆడ ఒక సెల్ఫ్ దగ్గర పెడతాం అనమాట. పైసలంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెడతాం. మెల్లగా తీస్తుంది. ఎప్పుడు ఎక్కుతుంది తెలియదు. నేను వండుకున్నప్పుడు ఎక్కుతుంది. వాళ్ళ మమ్మని గల్ల 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 అంటుంది. గల్ల తీసుకుంటుంది, వేసేస్తుంది. సింపుల్. ఇది బర్త్డేకి వచ్చింది. ఇది ఇంకోటి కొత్త గల్లలు చేసింది కొన్ని. సో 5 years అనుకున్నాము. ఏంటంటే జర ఇది వలగొడదాము. ఏంటంటే కొద్దిగా మీకు అప్డేట్ ఇస్తాను నేను తర్వాత. మనం వచ్చేసి 4 years నుంచి చూద్దాము. ఇది 4th yearది వలగొడుతున్నా బేటా. ఇదేం అసలు అంత డొల్లా లోపలేం లేదు డొల్లా. అందుకనే అన్ని 500 నోట్లు ఉంటాయి. 500 రూపాయ గాలి బేటా. అయ్యో 100 రూపాయల నోట్లు వెళ్ళినాయి పైసలు. ఇదే ఎప్పుడు చుట్టేసినావు? ఇది నా జోబులో 100 రూపాయలు. ఇవి ఏవి 2 నావనా? నీవెన్ని ఇంట్లో? నాకు 4 ఇంట్లో. అలా ఇది వల్ల కూడా మన ఎక్కువ అనిపిస్తుంది అమౌంట్. ఇది జరా ఎందుకో నిండినట్టు ఉంది. ఇది కుటిమా తక్కువ నిండింది. కుటిమా బ్రేక్ ఎక్కువ వెళ్ళినాయి అంటే అన్న ఈమె చేతి మంచిగా ఉందా? ఇంకొకసారి ఇవి వద్దు నేర్పిద్దాం. ఇక్కడికి వచ్చేసి డాడీ దగ్గర ఇదోడి డాడీ మీద మొత్తం 500 నోట్లే. ఇవన్నీ 500 notes ఉన్నాయి. ఎవరైనా కావాలంటే వచ్చేసారు. మారవా ఉత్తర కుమారా నువ్వుగా. అరే కౌంటర్ రావాలన్నా మొత్తం అది. సరేలే కుటి ఫైనల్ ఫర్ మీ. నో అని చెప్పు. యాడిది పైసా నాయి
మీకు చిన్న సజెషన్ ఏంటంటే మీ ఇంట్లో కూడా జర పిల్లలు ఉంటారు లేదా మీ తమ్ముళ్ళు అక్కలు అట్లుంటారు కదా, ఇట్లా ఒక చిన్న గల్లగా కొని పెట్టేసండి, ఎప్పటికైనా సేవింగ్ చేసుకోవచ్చు. ఇక వీళ్ళకి కూడా అదే చెప్తా కానీ బ్యాంక్ దగ్గర కానీ పైసలు ఉండవు, ఇప్పుడు అకౌంట్లో డ్రా చేస్తే మొత్తం నోట్. ఇది చూడండి ఇగో అరే ఒక్కటి 2,000 నోట్ లేదు ఇప్పుడు బ్యాన్ అయిపోయినాయి కదా అన్న. అప్పటికి లాస్ట్ అన్న బేటా దీంట్లో అమ్మ దీంట్లో 1,00,000 రూపాయలు వెళ్ళాలి. లోపల లక్షలు సరే బ్రేక్ ఇట్ 2 అని 5 రూపాయల కాయిన్లు 200 200 ఉంది ఇంట్లో. పాయింట్స్ కూడా వెళ్ళినాయి బా 20 రూపాయలు వెళ్ళింది. 20 రూపాయలు 100 రూపాయలు హెవీ కదా ఇడిగోం సంద్రం అండి. ఏమండి మొత్తం ఖాళీ రేయ్ రూపాయి కూడా వెళ్ళిందిరా. కుటిపాప 20 రూపాయలు రావే కదా. అవి దాంట్లో పోటీ ఇట్లే పైసా పోడు బేటా. పైసలు ఎవరికి ఇస్తావు బేటా ఇవన్నీ? నాకు నాకు నీకంటే వి అంటే సాతేసిపు గల్ల అంటే పాయ్ అయ్యో నువ్వు సోందోసు నేను చెప్పు. పసిసిటు బాట సరే నిన్నే చూస్తావు, పడేకు నిన్నే చూస్తున్నా చెప్పు. కోపదారి మనిషిని మీకు తెలుసు నేను. నాకే దమ్కిలిస్తుందిరా. నేనే అందరికి దమ్కిస్తే నువ్వు నాకు దమ్కిస్తావు. ఉండు నువ్వు మాకుతు నువ్వు సరే నువ్వు మాట్లాడు. నేనే మాట్లాడు చెప్పు. ఏడవతే బుద్ధులు పప్పనే బుద్ధులు అండి. మాట్లాడు. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే కోటర్ వస్తుంది, పైసా ఉంటే అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. పైసా మే పరమాత్మ బాయ్. ये देख असली असली 50 तोला कितना దీనిలో 50 తులాలు అయితే రాదు కానీ ఒక 3 తులాలు వచ్చేంత వరకు అయితే ఉంది. 3 తులాస్ వచ్చేస్తాయి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. మన మొత్తం గల్లలకి కౌంట్ చేస్తే 1,42,000 వెళ్ళినాయి 4 గల్లాస్ నుంచి. సో దీన్ని బట్టి నేను రేపటికి ఒక 10 రూపాయలు గల్ల పట్టుకుంటా. 1,42,000 మొత్తం in 4 years 42,000 20 రూపీస్. 1,42,000 26 20 ఒక 20 26 ఉన్నాయి. 26 కదా 31 అంటే 1,42,000 31 రూపీస్ ఉన్నాయి. దిస్ బిలాంగ్స్ టు చలో కుటిపాప ఇంతగానం వెళ్తున్నాయి. జరా ఏంటంటే ఇది మీకు కూడా నచ్చిందా? జర పైసా పిచ్చోళ్ళం మేము, నిజంగా నేనైతే పైసా పిచ్చోళ్ళం. నువ్వు నేనే పిచ్చాను. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, ఇది ఉంది అనుకోండి పోరే వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, మళ్ళీ నీ వెనక ఎవడైతే మాట్లాడుతాడో నీ ముంగట వచ్చి కూడా సలాం కొడతాడు. వాసన చెప్పి చెప్పాలన్నా సరే మినిమం ఇట్లుండాలి. నువ్వు కొట్లాడు రౌడీ షీటర్ గా ఎవడేం రౌడీ షీటర్ అదే పైసలు పెట్టి తాగిపించడం అనుకో బాస్ అంటారు వాళ్ళని. చలో ఇంకోటి ఏంటంటే ఒకటి జర పైసలు సంపాదించుర్రి. ఈయనక ఆయనక ఎన్ని రోజులు తిరిగినా వేస్ట్ ఫరెస్ట్. ఈ పైసా కమాయించి వాళ్ళందరూ వచ్చి మన తిరుగుతారు అంతే. చలో ఈ వీడియో ఏంటంటే ఒక మీకు ఏదో చూపిస్తాం అంటే ఒక చిన్న మెసేజ్ లాగా. ఎందుకంటే మనము ఇట్లా గల్లలు గిల్లలు మనం టైంపాస్కి తీసుకుంటాం. ఒక 4 years నుంచి 1,42,000 వెళ్ళింది. 1,42,000 అంటే మామూలు విషయం కాదు. నా లైఫ్లో 1,42,000 అంటే ఎందుకంటే వీళ్ళది ఏదైనా ఫంక్షన్ అయినా సరే బర్త్డే అయినా సరే చిన్నది. ఇప్పుడు మా చుట్టాలు వచ్చి ఇట్లా పైసలు పెడుతుంటారు. ఇప్పుడు ఈమె పుట్టినప్పుడు పెడతారు కదా, అది కూడా మేము తీసుకోకుండా మొత్తం వీళ్ళకి స్టార్టింగ్ నుంచే గల కొనేసినాం అన్నమాట. వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. ఎట్లా వచ్చింది వీడియో మంచిగా ఉందా లేదా అని కామెంట్ చేయండి.